164 సీట్లు వచ్చిన టీడీపీని కూటమిని కాదని 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి హీరో అనే అంశాన్ని కూడా నిన్న కేటీఆర్ ప్రస్తావించారు. దీని వెనక ఏమై ఉంది? దొంగలు ఒకటవుతారు. ఒక దొంగ ఓడిపోయాడు, ఇంకో దొంగ ఓడిపోయాడు కదా అని ఆ దొంగను పోయి ఈ దొంగ పరామర్శించాలి, ఓదార్పు యాత్ర చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డికి ఓదార్పు యాత్ర చేస్తున్నాడు కేటీఆర్. చేయనివ్వండి, ఏమొచ్చింది దాంతో? ఇప్పుడు మీరు నిజంగా గమనించండి, వీళ్ళు నిజంగా కూడా మంచి వాళ్ళే అయితే 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఇబ్బందులు జరిగాయా? అమరావతి రైతులు రోడ్ల మీదకి వచ్చారు, ఆడబిడ్డలు రోడ్ల మీదకి వచ్చారు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఉద్యోగస్తులు ఇబ్బందులు పడ్డారు. ఇన్ని జరిగినప్పుడు ఏ రోజున నీ పార్టీ అక్కడ పెట్టావు కదా, మరి నీ పార్టీ అక్కడ పెట్టావు కదా, ఏ రోజున నువ్వు ఎందుకు మాట్లాడాలా జగన్కి అగెన్స్ట్గా? జుట్లు పట్టుకు ఈడ్చి కొట్టారండి ఆడపిల్లల్ని, అమరావతి రైతుల్ని. ఎందుకు మాట్లాడాలి కదా. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం నాకు ఇంకోటి అర్థం కాలేదు ఏంటంటే, సొంత చెల్లెలు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి ఆల్మోస్ట్ 3.5 నెలల నుంచి కూడా, నాకు తెలిసి 100 రోజుల పైన అయిపోయింది అనుకుంటా, జైల్లో మగ్గుతుంటే అక్కడ ఆశ్చర్యం కలగలేదట ఈ మహానుభావుడికి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే మాత్రం ఎనలేని ఆశ్చర్యం కలిగింది, ఎనలేని బాధ కలుగుతోంది, కళ్ళెంబటి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకురా నాయనా నువ్వు? ఎందుకు చెప్పండి? సొంత చెల్లెని కనీసం కలవడానికి వెళ్ళలేకపోయాడు గత 3.5 నెలల్లో. ఎన్నిసార్లు ములాఖాత్ తీసుకున్నాడు అడగండి ఒకసారి. ఎన్నిసార్లు వెళ్ళి కలిసాడు కవితని కదా? మాట్లాడాలి కదా మనం కూడా అవన్నీ. కానీ మేము ఎప్పుడు కూడా పర్సనల్ అటాక్స్ చెయ్యం. మాకు అది అంటే మా నాయకుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు ఆ విషయంలో. మేము ఒకటే చెప్తున్నాం, నువ్వు రాష్ట్రానికి నిజంగా కొన్ని విషయాల్లో మీరు కంటిన్యూ చేశారు, మేము చేసిన అభివృద్ధిని మేము మెచ్చుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా మెచ్చుకున్నారు. ఎస్, నేను తీసుకొచ్చినటువంటి అభివృద్ధి పథకాలని వాళ్ళు కంటిన్యూ చేశారు, దాన్ని ఎక్కడ విధ్వంసం చేయలేదు అన్నారు. నువ్వు మంచి చేస్తే మంచి అంటావు, చెడు చేస్తే చెడే అంటావు. నిన్నెత్తుకు ఊరేగాల్సినటువంటి అవసరం మాకు లేదు. కానీ నీలాగా నీ రాష్ట్రం బాగుపడాలంటే పక్క రాష్ట్రం నాశనం అయిపోవాలని కోరుకోడు ఎవరు. మేమేమంటున్నాం, తెలంగాణ బాగుపడాలి, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి, 2 రాష్ట్రాలు సమ ఉజ్జీలుగా ముందరికెళ్ళాలి. మా ఆలోచన అది. మీలాగా తెలంగాణ బాగుపడాలంటే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోవాలని చెప్పి మేము కోరుకోవట్లేదే. సో దెర్ ఈస్ అ డిఫరెన్స్.